తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో భక్తులు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోంది. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వరుసగా వచ్చిన సెలవుల కారణంగా తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే 7 కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. దేవదేవుడి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కొండపై ఊహించని రద్దీ నెలకొంది. టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు 2 రోజుల వరకు సమయం పడుతోంది. శుక్రవారం ఆగస్టు 15, శనివారం కృష్ణాష్టమి, ఆదివారం హాలిడే కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. అనూహ్య రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్లు బయటి వరకు వచ్చాయి. రద్దీని కంట్రోల్ చేయడం కోసం అధికారులు ఆక్టోపస్ భవనం నుంచే భక్తులకు క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్న భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు అందిస్తున్నారు. Obrigado,